ఉందని చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తమాషా ఏమంటే బీజేపీ మిగతా అన్ని విషయాల్లో విరోధిస్తారు, కానీ వైసీపీ, టీడీపీ, సరే టీడీపీతో పాటు జనసేన వీళ్ళు బీజేపీతో బలపరిచి వాళ్ళని ప్రసన్నం చేసుకునే విషయంలో మటుకు ఏమాత్రం వెనుకాడు. ఇది అందరికీ తెలిసిన అంశమే. ఉదాహరణకు మనం తర్వాత చర్చించబోతున్నాము యుద్ధము, తర్వాత పెట్రోల్ ఆ ప్రభావం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ఉత్పత్తుల మీద వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కొన్ని చోట్ల చేశారు. కానీ ఎవరి మీద టార్గెట్? మోదీ ప్రభుత్వ వైఫల్యం, దాని విధానాలు, అది మెయిన్ కాదు. మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైఫల్యం, ఇది చేశారు అది చేశారు అన్న దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్. నాకు ఎవరో ముందు రోజే చెప్పారు, చూడండి ఎవరి మీద ఫోకస్ పెడతారని. ఫోకస్ చంద్రబాబు మీదే. కాబట్టి మోదీని, అలాగే మొన్న ఈ మధ్య అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు కానీ, స్పీకర్ మీద అభిశంసన వచ్చినప్పుడు కానీ, అనేక అంశాల్లో వైసీపీ ఎన్డీఏతోనే ఓటేస్తుంది. వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా ఓటేసినటువంటి సందర్భాలు దాదాపు లేవు. కొన్నిసార్లు తటస్థంగా ఉన్నారేమో, 1-2 సార్లు ఏమైనా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి బీజేపీతో ఇద్దరికి సంబంధాలు ఉన్నాయన్న ఎవరికి ఏం సందేహం లేదు. కానీ అందులో ఏది పెంచుతారు, ఏది తగ్గిస్తారు అన్నదే ఇక్కడ చర్చ. ఒక చర్చ అంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి మీద ఈడీ దాడి జరిగింది, అలా జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాలి అది ఇది అన్నప్పుడు కూడా దానికి సంబంధించి కొంచెం ఖచ్చితమైన షరతులు పెట్టి రాగానే రిపోర్ట్ చేయాలి అది ఇది అన్నారు. అంటే విజయసాయి మీద ఈడీ దాడు, ఎందుకంటే విజయసాయి రెడ్డి దగ్గర అంతకుముందు అమిత్ షా వెళ్తున్నాను పలకరించారు, మోదీ గారు హలో చెప్పారు, ఇటువంటి ఎక్కువ పోస్టులు పెట్టింది, ఫోటోలు విడుదల చేసింది విజయసాయి. ఆయన మీదే దాడి జరిగింది. ఆయన కూడా చంద్రబాబు వల్లే జరిగింది అన్నారు. ఆయన కూడా ఈడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనలా. విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబును మళ్ళీ చాలా కాలం తర్వాత తీవ్రంగా విమర్శించి ఆయన కుట్రల వల్ల ఈ దాడులు జరిగాయి, ఆయన యొక్క కుటీర రాజకీయం, దీని మీద ఏదో ఆయన అన్నారు. కానీ అప్పటి నుంచి ఒక సందేహం అయితే ఉంది. కేంద్రం జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్న అనుగ్రహాన్ని అయితే కొంచెం తగ్గించింది, ఆయన కేసులు కూడా ముందు ముందు బిగించవచ్చు అని ఇటువంటి కథనాలు వచ్చాయి. ఈ సమయంలో కాదు, వాళ్ళు మా జగన్తోనే మేము ఉంటాము, మీరేదో ఇప్పుడు ఏదో ప్రభుత్వ మెజారిటీ లేదు కాబట్టి మీ మద్దతు తీసుకుంటున్నాము అన్న పద్ధతిలో చెప్పారు, జనసేన నాయకులకు చెప్పారు, లేదా తెలుగుదేశం నాయకులకు సూచించారు అని కొన్ని కథనాలు మీడియాలో వచ్చాయి. ఈ వచ్చిన వాటి మీద ఆ పార్టీల నాయకులు, నేను నిన్న చూసే తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆయన మాట్లాడారు, ఇంకో చోట ఎవరు మంత్రి కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కావాలని పెడుతున్న కథనాలు వైసీపీ వాళ్ళే ప్రచారంలో పెడుతున్నారు. మేము బీజేపీ పూర్తిగా మాకు మద్దతు ఇస్తుంది, మాకు గట్టిగా ఉంది. ఇప్పుడు నారా లోకేష్ అయితే కనుక ప్రధానమంత్రి మా ఇళ్ళకే వచ్చి ప్రధానమంత్రి మా ఆతిథ్యం తీసుకొని 1-4 సార్లు అసలు లోకేష్కి ఆదర్శం ప్రధానమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా, ఆయన మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా మోదీ చర్చించి ఇంత సాన్నిహిత్యం బహిరంగంగా ప్రదర్శిస్తుంటే మాకు దూరమై, ఇది ఎలా ఉందంటే ఒక విధంగా అనకూడదు, కానీ ఏది గతంలో పాతకాలంలో ఎవరికి దగ్గర ఎవరికి దూరం అన్నటువంటి కుటుంబాల్లో ఉంటాయి చూడండి, ఆ విధమైన అంశంలాగా బీజేపీ మాకు దగ్గర అన్న పద్ధతిలో ఇంతకంటే మోదీ గారికి, అమిత్ షాకి ఇంకా ఆనందం ఏముంటుంది. కానీ వాస్తవం ఏంటి? ఒకటండి, రాజకీయాలు ఎవరి మీద ఎవరికి ప్రేమలు, అభిమానాలు, మమకారాలు చిరస్థాయిగా ఉండవు, అవసరాలను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలను పావుల్లాగా వాడుకోవటం, తన రాజకీయాలకు వాటిని చేయడం బీజేపీకి బాగా అలవాటు. ఇప్పుడు అదానీ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పా, అదానీకి 2 భూములు ఇచ్చారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఏం మారలేదే. కాబట్టి ఇది తలకిందులుగా నాటకీయంగా అయితే ఏం జరగబోట్లేదు. నో డ్రామాటిక్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది ఇమీడియట్ ఫ్యూచర్. తక్షణంగా ఏదో జరగబోయే అవకాశం మాత్రం ఏమీ లేదు. పెద్దగా పాజిటివ్ సిగ్నల్స్ బీజేపీ నుంచి మాకు రావట్లేదు అనే అభిప్రాయం వైసీపీ వాళ్ళలో ఉంది. తిరస్కరించేసి దూరం కొట్టేశారు అనేది లేదు, కానీ మొత్తం మీద కొంచెం అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. దీనికి కారణం తెలుగుదేశం, జనసేన వాళ్ళ ఒత్తిడే కావచ్చు అనేది కూడా. గతంలో చాలా సన్నిహితంగా అటు బీజేపీ శిబిరానికి బాగా దగ్గరగాను, ఇటు చంద్రబాబు నాయుడు కొలువులోనూ ఉన్నటువంటి ఒక ఆయన చెప్పాడు, మోదీ ఒక దశలో బాగా ఇదిగా ఉండేవాడండి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఆ కేసు ఎట్లా ప్రొసీడ్ అవుతుంది ఇదే అడుగుతారు, ఇదేమో నాకు
నేనేం చెప్తాను ఇబ్బందిగా ఉంది ఇది అన్న పద్ధతిలో భావించేవాళ్ళు అని. ఇప్పుడు అటువంటివి ఉండకపోవచ్చు, ఎందుకంటే పూర్తిగా చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు ఎక్కువ కాబట్టి. కానీ ఒకటి గుర్తించాలి కదండి, తెలుగుదేశంతో పాటు బలంగా బలపరుస్తున్న నితీష్ కుమార్ను హాయిగా వాళ్ళు రీప్లేస్ చేశారు కదా. అవును. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమంటే దేశంలో ప్రాంతీయ పార్టీలతో నాయకులతో మోదీ అమిత్ షా చదరంగం ఆడతారే కానీ ఎవరితోనో వాళ్ళ ప్రయోజనాలు, ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వం స్థిరంగా ఉండటం అన్నదే వాళ్ళకు కొలబద్ద తప్ప దీని మీద పెద్దగా ఎవరికి దగ్గర ఎవరికి దూరం ఏ రోజు ఎవరికి దగ్గరగా జరిగారు వాటి మీద పెద్దగా తలకిందులు కావాల్సిన అవసరం లేదు. రెండోది, రాష్ట్రానికి నిజంగా ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఉన్నా వీళ్ళతో ఉన్నది అమరావతి రాజధానికి కానీ పోలవరం కానీ లేకపోతే ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ అది చాలా కీలకం. దాని మీద అందరూ కలిసి ఒక పట్టుపట్టాలి. అందరూ అన్నట్టుగా తమిళనాడు మోడల్ రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకోవడం కోసం అందరూ దృష్టి పెట్టడం మంచిది. ఒకవేళ ఈ రోజు ఎవరేం చెప్పినా ఎవరి అంచనా ఎలా ఉన్నా రేపు రాజకీయ పరిస్థితులు మారితే మళ్ళీ మారుతాయి వాళ్ళ ఎత్తుగడలు, అంతే కదా. అది ఎప్పటికప్పుడు వ్యూహం మార్చుకోవడం, మీరు రోజుకు రోజు డిబేట్కి ఈరోజు ఏం టాపిక్స్ ఉన్నాయని మీరు చూసుకుంటారు కానీ ఒక పర్మనెంట్ ఇదే మీకు ఉండదు కదా. సో ఆ రోజు అనేక విధాలుగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా డైనమిక్ అంటున్నారు కదా, ఇప్పుడు డైనమిక్ పాలిటిక్స్ అంటే పరిస్థితికి తగినట్టుగా దానికి అదే మార్చుకునే ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకా కొంచెం అవకాశవాదాలు, ఆధిపత్యాలు, ప్రతి వ్యూహాలు అన్ని ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి అంతకంటే దీని మీద పెద్ద సిద్ధాంతం ఇలాగే ఉంటుంది ఇలా ఉండదని ఎవరు చెప్పగలిగిన పరిస్థితి ఏమీ ఉండకపోవచ్చు. ఎవరు చెప్పినా నిజం కాకపోవచ్చు. అందుకని దీనికోసం జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు చాలా ఆగ్రహించి దాని మీద వాళ్ళ ఆవేశాలకు గురి కావాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడుకి కానీ లేకపోతే రాజకీయ వాస్తవికత ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ దేన్ని ఎంతవరకు తీసుకోవాలి అన్నది వాళ్ళకి బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, 5 ఏళ్ల పాటు అధికారం చూశారు కాబట్టి. సార్ సీఎం విజయ్పై కుట్రలు స్టార్ట్, జాగ్రత్త తప్పదు. ఇందాకట్లాగే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఒకరితో ఒకరు విపరీతంగా విభేదిస్తుంటారు కానీ అధీన పతి ప్రాణం దక్క అన్నట్టుగా ఒక్క విషయంలో ఏకీభవిస్తుంటారు. విజయ్ ముఖ్యమంత్రి ఇంకా వారం రోజులు ఇది కూడా కాలేదు, కానీ 2 పూర్తి ప్రత్యర్థి శిబిరాల నుంచి అన్నాడీఎంకే నుంచి డిఎంకే నుంచి కూడా ఈ ప్రభుత్వం 4 రోజుల్లోనే పడిపోతుందని వ్యాఖ్యలు వచ్చాయి. ఇద్దరి నుంచి ఎవరో ఒకరి నుంచి వస్తే వాళ్ళది కుట్ర అనుకో, కానీ ఇక్కడ అన్నాడీఎంకే శిబిరం నుంచి వచ్చింది. డిఎంకే అయితే స్టాలిన్ స్వయంగా ఇలా చేస్తే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మీరు అందరు కూడా సిద్ధం కండి అని ఆయన వాళ్ళ అంటే ఎందుకు ఇలా చెప్పాల్సిన అవసరం వచ్చింది. పళనిస్వామి వాళ్ళని బలపరిచిన వాళ్ళ మీద చర్య తీసుకొని 2-3 బహిష్కరించారు. మిగతా వాళ్ళకు కూడా మీరేదో